రెండు మూడు టమాటాలను అలా చిన్న చిన్న ముక్కలుగా స్లైస్లుగా కట్ చేసుకోవాలండి. మేము చెప్పినట్లు కట్ చేసుకోండి. మీకు అలా టమాటాలను తరుక్కోవాలండి. నేను చెప్పినట్టు తరుక్కోండి స్లైస్లుగా. కోర్మా చాలా బాగా వస్తుంది మనకి. ఇది బిర్యానీలోకేనా పద్మజ? బిర్యానీలోకి అండి ఇది కూడా. అలా టమాటాలు ఎర్రగా చూడండి. మా ఖమ్మంలో టమాటాలు ఎర్రగా ఉంటాయి బాగా. అలా స్లైస్లుగా కట్ చేయాలి. ఎర్రగా చూడండి ఎంత బాగున్నాయో, నిగడగలు ఆడుతున్నాయి టమాటాలు. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. అలా తరిగి పక్కన పెట్టుకోవాలండి టమాటాలని. నెక్స్ట్ 2 ఉల్లిగడ్డలను ప్రజెంట్ ఒకటైతే తరుగుతున్నామండి. నెక్స్ట్ ఇంకొక ఉల్లిగడ్డ తరుగుతుందండి. అట్లా పొట్టు తీసుకొని వెనకున్న తోకను కూడా అట్లా కట్ చేసుకొని పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేస్తే అలా పొట్టు తీసి ఒక్కసారి ఆ ఉల్లిగడ్డను అలా కడగాలండి. వాష్ చేయాలండి వాటర్తో. ఏమైనా డస్ట్ కానీ క్రిములు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏ కూరగాయ అయినా సరే అట్లా కడుక్కోవాలండి మనం. కడుక్కొని ఇప్పుడు మేము చెప్పినట్టు చూడండి అంత బలం ఉపయోగించి ఆ ఉల్లిగడ్డను తరగాలండి. అట్లా గిన్నె తీసుకొని గిన్నెలో అట్లా ఉల్లిగడ్డను తరుక్కోవాలండి. ఉల్లిగడ్డను తరుక్కొని సంగి ఉల్లిగడ్డను తరుక్కోవాలండి. అరవద్దు పదయ్యా. తీసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఎందుకు ఇప్పుడు కత్తిరి మిక్సీ జార్లో ఏంది కత్తిరిస్తుందట, మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలా 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 మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని ఇంకొక ఆలుగడ్డ ముక్కను కూడా కట్ చేసుకొని టమాటాలు ఆలుగడ్డలు 2 కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. టమాటాలు ఉల్లిగడ్డలు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇట్లా నేను చూపిస్తున్నామండి అన్నీ మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. మీరు కూడా చెయ్యండి, ట్రై చేయండి. అలా ఇంకొక ఆలుగడ్డను కూడా అట్లా కట్ చేయాలి. ఉల్లిగడ్డ మేము చెప్పినట్టు చేసుకోండి. మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు ఒక్కళ్ళైనా సరే చేసుకోవచ్చు. ఎవరైనా సింగిల్గా ఉన్న వాళ్ళైనా ఇట్లా చేసుకుంటే తొందరగా టేస్టీగా బిర్యానీ అనేది తయారైపోతుందండి. అన్నీ దగ్గర పెట్టుకోవాలి నువ్వు. అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ముందే 3 ఆలుగడ్డలండి. 3 ఆలుగడ్డలను ఈ పొట్టుని ఇట్లా పీలర్తో ఆ పొట్టుని పై పొట్టుని తీసుకోవాలండి. అలా ఇప్పుడు చూపిస్తున్నామని మేము ఎలా తీయాలో పొట్టుని తీసేయాలండి. ఆ పొట్టుని అలా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. అలా ఒక డబ్బాలో తరుక్కున్న ఆలుగడ్డని ఇట్లా ఒక డబ్బాలో వేసుకోవాలండి. అన్నీ ఒకసారి కడగచ్చు. ఆ డబ్బాలో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో ఆ యొక్క ఆలుగడ్డలను కూడా వేస్తే
అవి శుభ్రంగా క్రిములు ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి. ఎటు పక్కన చూడు, నువ్వు వదులు. ఇటు ఇటు అయినా ఇలా ఆలుగడ్డలు పొట్టు తీయాలండి. మీరు అన్నీ దగ్గర పెట్టుకుంటే మీకు తొందరగా అవుతాం. మేమేందంటే దగ్గర పెట్టుకోలేదండి, అని ఇప్పటికిప్పుడు అనుకున్నాం మేము. కాబట్టి మీరు అనుకుంటారు కాబట్టి ముందే అన్నీ మీకు కావాల్సిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకోండి. మేము అనుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి వస్తువులు మాకు దూరంలో ఉన్నాయి. అలా స్లైస్ చేయాలి. పెట్టి పీలర్తోని పొట్టుని తీసేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టొచ్చండి. పద్మజ మీకు కావలసిన సమాధానాలు, మీకు కావలసిన సూచనలను కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుందండి. మీ కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి చాలా వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ చాలా వస్తాయండి మా దాంట్లో. ఇంకొక ఆలుగడ్డ కూడా పిల్లర్తోని పొట్టు తీస్తుంది. చూడండి, బుడగలు వచ్చాయి చూడండి పైన, అంటే ఉడుకుతున్నట్టు చూడండి. మీకు అవపడుతున్నాయా? బుడగలు వస్తున్నాయి అంటే అవి ఉడుకుతుంది. ముక్క ఉడకాలండి. అన్నం కూడా ఉడికిపోయిందండి ఆల్రెడీ. కట్టేయండి, స్టవ్ కట్టేయండి. అట్లా తీసి ఒక్కసారి చూడండి, బుడగలు వస్తున్నాయి చూడండి, ఎర్రగా అయిపోయినాయి చూడండి. మళ్ళీ అట్లా ఒక్కసారి కలుపుకోవాలండి. ముక్క ఉడికిందా లేదా అని దాంట్లో ఒక్కసారి గుచ్చితే మీకు అర్థమైపోతుంది. కస్సా అంటే ఉడకనట్టు, సౌండ్ రాకపోతే ఉడికినట్టండి. అట్లా ఎక్కువ ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకోవచ్చటండి, మా వైఫ్ చెప్తున్నారు. అలా వేగాలండి, ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేగాలండి. వేగితే చాలా ముక్క కరుకు కూడా బాగా ఉంటుందండి. అలా అన్నం కూడా అయిపోయిందండి. ఇలా మాకు ప్లేస్ తక్కువ ఉందండి, అందుకని గ్రైండర్ని దాంట్లో ఇరికిచ్చామండి. చూసారా కలర్ చూడండి ఎలా వచ్చిందో. టమాటా పేస్ట్ అండి అది. టమాటా పేస్ట్ని ఉడుకుతున్న ఆలుగడ్డల్లో వేయాలండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని మిక్స్ చేయాలండి. దీన్ని ఈ విధంగా కొన్ని నీళ్లు పోసుకొని, సరిపడా నీళ్లు పోసుకొని గ్రేవీ లాగా వచ్చేటట్టు చేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మేము చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్స్ కూడా పెట్టొచ్చండి. మా దగ్గర మేము ఇట్లా చేసుకుంటామండి. మీ దగ్గర ఏ విధంగా చేసుకుంటారో మీరు కూడా పంపించండి. ఇలా మూత పెట్టాలా? అవసరం లేదటండి మూత. తర్వాత సరిపడా కారం. మీ కారం ఆశీర్వాద్ ఎక్కువ వాడతామండి. ఇది ప్రమోషన్ వీడియో కాదండి. సరిపడా కారం వేసి దీన్ని కూడా ఇట్లా తిప్పుకోవాలండి. ఇది నెక్స్ట్ రెండు ఎల్లిపాయలను కూడా ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. వెల్లిపాయలు
ఇట్లా ఉల్లిపాయలను అలా రెమ్మలుగా చేసుకొని అట్లా పై పొట్టును తీసి వాటిని కూడా కొన్ని నీళ్ళల్లో వేసుకోవాలని. ఈ నీళ్ళల్లోనే వేసుకుంటారా, వేరే నీళ్ళు పెడతావా? ఇలా ఒక గిన్నెలో జార్లో తీసుకోవాలండి, మిక్సీ జార్లో తీసుకోవాలి సపరేట్గా. మీరు ముందే ఒలుచుకొని పెట్టుకోండి, మేము అనుకోలేదండి, అప్పటికప్పుడు చేసుకుంటున్నామండి మేము. మీరు ముందే అన్నీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో అన్నీ కూడా మీరు ముందే తీసుకొని పెట్టుకోండి, మీకు తద్వారా మీకు వెంటనే అవ్వటానికి ఛాన్స్ ఉంటుందండి. జస్ట్ 10 minutesలో అయిపోతుందండి. ఇట్లా గ్రేవీ బుడగలు వస్తున్నాయి చూడండి, పైనుంచి బబుల్స్ లాగా వస్తాయి చూడండి. దీన్ని కలుపుకోండి, ఒక్కసారి కలుపుకుంటే అంతా మిక్స్ అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటే మిక్స్ అవుతుంది మొత్తం కూడా. రెమ్మలు ఫాస్ట్గా తీసేయి, సబ్స్క్రైబర్స్కి కొత్త ఏం పట్టద్దు. అలా తీసేయాలండి. ఇప్పుడు ఈ అన్నాన్ని, ఇందాక ఉడికిన అన్నాన్ని కూడా ఒక డేక్షాలో తీసుకోవాలండి. ఇట్లా తీసుకొని చల్లారే దాకా దీన్ని ఇట్లా పక్కకు పెట్టుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టుకోండి, మీరు ప్రాబ్లం లేదు. దీన్ని కలుపుకోవాలండి, స్టవ్ మీద పెట్టకూడదటండి. ఇట్లా అయితే చాలా అది పొడిగా అవుతుందండి రైస్. ఇది చూడండి, ఇది ఉడికిపోయిందండి, ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇది చాలా బాగా ఉడికిపోయింది చూడండి, ఇట్లా వస్తున్నాయో. కలపాలి ఏమన్నా అంతేనా? ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకోవాలండి. ఇట్లా ఇంకో ముక్కుల్లో ఒక నూనె పోసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న రైస్లో కూడా కొంచెం నూనె వేసుకోవాలండి. మేము ఎక్కువ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కువ వాడతామండి. ఫ్రీడమ్ ఆయిల్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అన్నం మీద ఇట్లా పక్కన ఇంకో ముక్కుడు పెట్టుకొని ముక్కుడులో కూడా నూనె ఇట్లా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి, మర్చిపోకండి. ఒక చిన్న అల్లం ముక్కని ఇట్లా పైన ఉన్న పొట్టును కూడా ఇట్లా పీలర్తో తీసేసుకోవాలండి. ఇలా అల్లాన్ని కూడా ముక్కలుగా చేసుకోవాలండి. ఇది కూడా జార్లో వేసుకోవాలండి. ఎల్లిపాయలు, అల్లం, ఉల్లిగడ్డలు 3 కూడా జార్లో వేసుకోవాలండి. అలా జార్లో వేసుకోవాలి. ఇంకో ప్లేట్ తీసుకొని ఈ ఆలుగడ్డలను, మనం తీసుకున్న ఆలుగడ్డలు నీళ్ళల్లో ఇంతవరకు వేసాం కదండి, ఆలుగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా స్లైస్ రూపంలో కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోవచ్చిందండి, దగ్గరలోకి అయిపోవచ్చిందండి. చూడండి, బుడగలు వస్తున్నాయి చూడండి, చాలా బాగా, చాలా స్మెల్ చాలా సూపర్గా వస్తుందండి స్మెల్, బిర్యానీ స్మెల్. ఇలా ఆలుగడ్డలను కూడా నూనెలో వేయాలండి. ఈ నూనెలో చూసారా, నూనెలో వేయాలి. ఆలుగడ్డ, తరుక్కున్న ఆలుగడ్డలు ఇవి కూడా మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. మనం ఇలా నూనెలో వేసేయాలి. జాగ్రత్తగా వేయాలండి. నూనె ఒక్కొక్కసారి పైకి చిమ్ముతుందండి, వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, చూసుకోండి. ఇలా అన్ని ముక్కల్ని కూడా అలా వేసి ఒకసారి కలపాలండి. ఏం ఒక్కర్లేదు, అదే ఉడుకుతాయటండి, ఆటోమేటిక్గా వేగుతాయటండి. చూడండి, నూనెలో డిప్ అయ్యి చూడండి, చాలా బుడగలు కూడా వస్తున్నాయి, లైట్గా బబుల్స్ వస్తున్నాయి. చాలా టేస్ట్ మనకు సూపర్గా వస్తుందండి.
దీన్ని ఒకసారి మనం కలుపుకుందామండి. ఇట్లా గ్రేవీ దగ్గరికి రావాలండి. నీరు వాటర్ పోయేదాకా గ్రేవీ దగ్గరికి రావాలి మనకి. అలా ఆలుగడ్డలో ఇలా కలుపుకోవాలండి. ఒకసారి మనం పైన కిందికి పైకి వచ్చేలాగా అన్ని ముక్కలు సరైన పాలలో వేగేటట్టు చూసుకోవాలండి. మనం అన్ని బ్రౌనిష్ కలర్లో రావాలండి. అన్ని కింద ఉన్నాయి కూడా ఒక్కసారి పైకి, పైన ఉన్నాయి కిందికి ఇట్లా తిప్పుకోవాలండి మనం. ఎందుకంటే ఒక్కొక్కసారి పైన ఉన్నాయి ఉడకవండి ముక్కలు, వేగవండి ముక్కలు. ఇట్లా ఈ వెల్లిపాయలను అల్లం ముక్కలను కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. అట్లా పైన మూత పెట్టి ఒక్కసారి తిప్పితే చాలండి, అది పేస్ట్ అయిపోతుంది. బయట మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దొరుకుతుందండి. కానీ మన ఇంట్లో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. వీలు లేని వాళ్ళు బయట కూడా తెచ్చుకోవచ్చండి, ఇట్లా చేసుకోలేని వాళ్ళు. కాకపోతే ఇంట్లో చేసుకున్న దానికి మనకు చాలా టేస్ట్ ఎక్కువ వస్తుందండి. అలా ఉల్లిగడ్డలను కూడా దాంట్లో పేస్ట్ కలపాలని కలిసి ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ తిప్పాలండి. మనం గ్రైండ్ కూడా తిప్పేసేయాలి బాగా. అలా పెట్టుకొని తిప్పాలి. తిప్పి పేస్ట్ కూడా చూడండి ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. మెత్తగా అయిపోయిందండి. అది కచ్చాపచ్చా అయ్యేటట్టు దాన్ని మనం ఈ ఉడుకుతున్న టమాటా ఆలుగడ్డ ముక్కల పేస్ట్లో వేసేయాలండి. దాన్ని కూడా మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి. అది బిర్యానీ రైస్లో కలుపుకోవాలండి. మేము ఇప్పుడు బిర్యానీ ఆకు అది వేయట్లేదండి, తర్వాత చూడాలండి. మీరు కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు అన్నీ కూడా వేసుకోవచ్చండి. చూడండి పొయ్యి మీద ఎంత వేగుతున్నాయి చూడండి. మీకు అవపడుతున్నాయండి, మీకు అందరికి అవపడుతున్నాయి అని అనుకుంటున్నాను. ఆలుగడ్డలు వేగుతున్నాయి మనకు. చూడండి చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి మేము ఇంట్లోనే చేసుకుంటామండి. దీన్ని కూడా ఎప్పుడన్నా వీలున్నప్పుడు మేము మళ్ళీ ఒకసారి చూపిస్తామండి. మేము ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి మేము చూపించలేకపోతున్నామండి. మేము ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ పౌడర్ అండి. ఇది కూడా బయట వాడమండి. మేము ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం గ్రేవీ రెడీ అవుతుంది. చూసారండి ఎంత టేస్ట్ వస్తుందో. బిర్యానీ మసాలా పౌడర్ వేసిన తర్వాత చాలా వాసన బాగా ఉంది. సువాసన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీర మన ఒంటికి చాలా మంచిదండి. కొత్తిమీర లీవ్స్ని ఇట్లా సపరేట్ చేసుకొని వాటిని కూడా కొన్ని నీళ్ళల్లో వేసుకోవాలండి. వాటికి ఉన్న ఏవైతే మలినాలు ఉన్నాయో, క్రిములు, అవన్నీ కూడా హాట్ వాటర్లో వేసుకోవాలండి. మేము ఎప్పుడు హాట్ వాటర్లోనే వేస్తామండి. హాట్ వాటర్లో వేసి ఒక పావు గంట 10 నిమిషాలు అట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు అది కొత్తిమీర రెమ్మలు హాట్ వాటర్ అండి. చూడండి హాట్ వాటర్లో అట్లా కడుగుతుందండి. అట్లా కడుక్కుంటే ఏమన్నా క్రిములు ఉన్నా అవి వెళ్ళిపోతాయండి దాంట్లోంచి. కొత్తిమీరను కూడా ఇట్లా చిన్న చిన్న స్లైస్ రూపంలో కట్ చేసుకోవాలి. అది అలా మీరు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకోవచ్చండి. మీరు ప్రాబ్లం ఏం లేదు. చూసారా పైనుంచి అబ్బా ఎంత సువాసన వస్తుందండి. చూడండి ఎంత కలరింగ్ ఎట్లుంది చూడండి. రెడ్ చూడండి ఎంత బాగా ఉందో. గ్రీన్ కలర్ గార్నిష్ చేస్తే ఎంత బాగుంది చూడండి.
ఇది ఒక పక్కన ఇది ఆలుగడ్డ ముక్కలు వేగుతున్నాయండి. ఇది అది రెండు కలిపి బాగా స్మెల్ బాగా వస్తుందండి, బిర్యానీ వాసన బాగా వస్తుంది. ఒక పక్కన రైస్ ఇది చల్లారుతుందండి. తర్వాత ఏం చేయాలనేది చెప్తామండి. మనం తగినంత టేస్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలండి, మళ్ళీ మధ్యలో కలపటానికి ఉండదండి. ఉప్పు తక్కువైనా ప్రాబ్లం లేదు, ఎక్కువైతే తినలేరండి. ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువైతే కలుపుకోండి, ఇప్పుడే కలుపుకోండి, మళ్ళీ మధ్యలో కలపటం వీలు ఉండదండి. ఇక చూసుకోండి, తగిన పాలలో వేసుకోండి. ముక్క ఉడికిందా లేదా అనేది కూడా మీరు గమనించుకోవాలండి. ముక్క ఉడకపోతే బాగుండదు, టేస్ట్ సరిగ్గా రాదండి. ఏమన్నా ముక్క ఉడకపోతే కొన్ని వాటర్ కలుపుకోండి, వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనియండి. బాగా బొడగలు వచ్చేదాకా, ఎయిర్ బబుల్స్ వచ్చేదాకా ఉడకనియాలండి మనం. అలా చూడండి ఎంత బాగా ఉందో. నేను చూస్తుంటే ఇప్పుడే తినబుద్ధి అవుతుందండి నాకు. మీకు కూడా తినబుద్ధి అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, మేము ఇక్కడ పుదీనా అన్నీ కూడా ఇక్కడే పెంచుతున్నామండి. మా ట్రీస్ చూడండి ఎంత చాలా బాగా ఉన్నాయి. చూడండి, మేము ఇంట్లోవే అన్నీ వాడతామండి. పుదీనా చూడండి ఎంత బాగుందో, పుదీనా చూడండి ఎంత బాగుందో. తమలపాకు చెట్టు చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. వామ చూడండి, మా ఇంట్లో వామాకు. ఇది బ్రహ్మ కమలం అని మేము కొత్తగా తెచ్చుకున్నామండి.